గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రఘు చూడు, ఆనందించు. అంతకన్నా ఎక్కువ చేసావనుకో సూరిగాడి పెళ్ళం అది నరికి పోగులు పెడతాడు. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని నేను లొంగ తీసుకున్నాను రా. కానీ ఆ మల్లిక మాత్రం నాకు లొంగడం లేదు. మధ్యలో మూగనా కొడుకు వచ్చి అడ్డుపడుతున్నాడు. ఈ పిల్లని చూసావా? ఆ తింకరోడు దగ్గర నుంచి దీనికి ఎలాంటి సుఖం దక్కుండదురా. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు తానుక వచ్చి నా గేలానికి చిక్కుతుంది. గేలానికి చిక్కలేదంటే వాళ్ళే అందులోంచి తప్పించుకోలేదు. ఒరే సూరి, కొంచెం ఆగరా. బాగా మారిపోయావురా. కొత్త పెళ్ళం ఏముంటుందిరా? నక్క తోక దొక్కేవరా సూరి? చేయి చూడాల్సిన పనే లేదు. నీ మొగ్గుని నేనే ఇంకా మొహమే లేదు. రే సూరి, మీరు చిలక దోషం చెప్పించుకోరా? నేను చెప్పించుకున్నాను. సూపర్ గా చెప్పింది. రండి, వచ్చి కూర్చోండి. ఇలా కూర్చోండి. మీరేటి తెలుసుకోవాలి? అర్థం కాలేదే? సూరి గారు చెప్పింది నీకు అర్థం కాలేదా? వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయని అడుగుతున్నాడు. అదా విషయం. దానికి ఎందుకు చిలక దోషం నేనే చెప్తాను. నీకు పుట్టబోయే బిడ్డ నీలాగే తెలివి తక్కువగా మూగోడుగా పుడతాడు. ఏం జరిగిందని అడుగుతున్నా కదా. వెళ్ళిపోతుందిరా, వెళ్ళి ఆపరా. పో. నన్ను వదిలేయ్. ఇంకెప్పుడు నీతో కలిసి నేను ఊళ్ళోకి రాను. ఎప్పుడు చూసినా కొట్లాట్లే. మనిషిలో బతకడం తెలిస్తేగా. ఏం జన్మో ఏవో, కొంచెం కూడా తెలివనేదే లేదు. సూర్య పెళ్ళామని ఊళ్ళో వాళ్ళంతా అంటుంటే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎందుకు నన్ను తీసుకొచ్చావు? దేనికోసం?
ఊరంతా దద్దరిల్లిపోవాలి. ఈ ఏట నుంచి 10 రోజులు మా నూరు జాతర అయిపోయేదాకా నేను నువ్వు కలిసి మా నూరి సంతని గోల గోల చేసి ఒక కొలిక్కి తేవాలి. ఏమంటావురా సూర్య? అంతేనట. అప్పలకొండ 2 సీసాలు అట్టుకున్నారు అయిపోయినాయి. ఏ వెంకటస్వామి అప్పు పెట్టావు కదా, జాతరకు వచ్చేవాళ్ళు ఆళీలు వస్తుంటారు, మొత్తం తాగేయకు. నీ కొట్లో ఎప్పుడైనా నప్పు పెట్టానంటారా? సన్నాసి ఏ సూరి, కళ్ళు తాగి కింద పడిపోకు, కబాడీలో దుమ్ము లేపాలి. సూర్యగాడు ఓడిపోయిన చరిత్ర లేదురా. ఈ నెదిరించి నిలబడే మగాడు ఈ చుట్టుపక్కల ఎవడైనా ఉంటే రమ్మను చూసుకుందాం. ఈసారి పోటీ అదిరిపోతుందన్నమాట. ఏ సూరి, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఏదో కుట్ర పడినట్టున్నాడా రఘు, నిన్ను కబడ్డీ ఆటలో దెబ్బతీయడానికి గుండాలను తెప్పించినట్టున్నాడు. చామంతక్క, నీకు విషయం తెలియదు కదూ, ఇవాళ నుండి 10 రోజుల వరకు ఊరంతా జాతర హడావిడే. మల్లిక, బయట నుంచి కొంతమంది కుర్రాళ్ళు కబడ్డీ ఆడడానికి వస్తారు, వాళ్ళలో కొన్ని కొంగుని ముడేసుకో. కబడ్డీ టీం వచ్చేసింది. త్వరలో కబడ్డీ పోటీలు జరగబోతున్నారు. ఒరే శబాసు, నన్ను కాపాడరా. శబాషా? వాడెవడు కాపాడటానికి? ఏమిటలా అడిగావు? నేనే శబాసుని. ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మను. ఒరే శబాసు, వీడిని క్షమించే. కుర్రాళ్ళు రావాల్సిన చోటుకు వచ్చేసాం, దిగండి. తొందరపడి దిగి కాళ్ళు చేతులు వెనకొట్టుకోకండి, జాగ్రత్తగా దిగండి. ఎలా ఉంది నా ప్రియ శిష్యుడు శశికుమార్? కమా. కుర్రాళ్ళు, ఇక్కడే మనం మన టాలెంట్ చూపించాలి. అందరికీ సరుకు భోజనం ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. ఎక్కడ మొదలు పెట్టబోయే ముందు వస్తే ఓకే, లేదంటే ఆట పూర్తయిన వెంటనే కప్పు పట్టుకుని నేను నా శిష్యులు వెళ్ళిపోతూనే ఉంటాం. ఏంట్రా అందరూ నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు? అందరూ గ్రౌండ్ లో చూడొచ్చు. వెళ్ళండి, వెళ్ళబెట్టుడే, వెళ్ళంట్రా సోమరిపోతున్నారా. పర్వాలేదు, నువ్వు కొంచెం గట్టి పిండాలనే ఉన్నావు. గురు, మీ గురించి ఏం చెప్పలేదే? నా గురించా? నా పేరు శబాస్. ఈ కుర్రాళ్ళందరికీ నేనే గురువుని. వీడు నా ప్రియ శిష్యుడు శశికుమార్. చూడ్డానికి అమాయకులా ఉంటాడు, నీ రంగంలో దిగాడంటే పులి బిబ్బులి. కుర్రాళ్ళు, ఈ వీరుతో భోజనాలకు వెళ్ళండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇక్కడికి తిండి పోటీ కోసం రాలేదు, కబడ్డీ పోటీ కోసం వచ్చాం. రండి రండి, అందరూ రండి. గోవిందని ఊళ్ళో ఎవరు దూరద్దు. పదండి, తిన్నగా షాప్ కి వెళ్ళండి. ఇలా రా. ఇక మీదట ఇది నాది, నువ్వు చెక్. గురు, మీరు రావట్లేదా? లేదు, నేను శశికుమార్ ఇక్కడ ఉండే అందాన్ని ఆస్వాదించా. అది ఎక్కడుందా? శశి, ఇక్కడ అమ్మాయిలు అందరూ బాగున్నారా? అందరూ పిటపిటలాడిపోతున్నారా? కబడ్డీ ఆడడానికి వచ్చారా? కబడ్డీ మాత్రమే కాదు, ఏ ఆట అయినా ఆడతాం. మజ్జిగ కొబ్బరి నీళ్ళ రెండు కలిపిపో. ఏంటే? ఏదో అందరికి నువ్వే బాసు కాదు, కూర్చుని. బాగా పీకల దాకా తాగొచ్చావా? నువ్వు మారు. ఆయన ఎక్కడా? ఒరే సూరి, అదిగో అక్కడ ఉన్నారే, వాళ్ళే రఘు మనుషులు, నిన్ను ఓడించడానికి వచ్చారు. ఎవడరా ఇక్కడ సూరి అంటే? అది సూరి. నీ స్పీకర్ అవుతా? ఎవడరా ఇక్కడ సూర్య అంటే? ఇక్కడి నుంచి పద ముందు. ఆ తిక్క నా కొడుకే సూరి.
దొంగ కొండు పెట్టినట్టు పెట్టే ఆగండి. చూసి ఈ పక్క వాళ్ళనే కబడ్డీ 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 పట్టుకోరండి పట్టుకో మా పేపులు రంగంలోకి దిగుతోంది వద్దనా వదిలేనా ఏం సార్ ఆయన చేస్తున్నాడు చూడు. ఏమైనా చేసుకొని నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు.